హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చరిత్ర, ఆధ్యాత్మికత, అద్భుతమైన శిల్పకళకు సమ్మేళనంగా వెలుగొందుతున్న ఒక ప్రాచీనమైన ఆలయం గురించి తెలుసుకోబోతున్నాము. మనం ఇప్పుడు హైదరాబాద్కి అతి సమీపంలోని పటాన్ చెరువుకు 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్రశాంతమైన ఇంద్రేశం గ్రామంలోని శ్రీ ఇంద్రేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ముందుగా మనం ఈ టెంపుల్లోకి వెళ్లే ముందు కొన్ని ఆసక్తికరమైన శిల్పాలను మనం చూద్దాం. ప్రవేశ ద్వారం దగ్గర సుమారుగా 100 మీటర్ల దూరంలో ఆంజనేయ స్వామి, వినాయకుడు మరియు 10 చేతులతో ఉన్నటువంటి వీరభద్ర స్వామి విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఈ టెంపుల్ ఒక చెరువు పక్కనే ఒక కొండపైన ఉంటుంది. ఈ ఆలయం ఒక టెంపుల్ మాత్రమే కాదు, వందల ఏళ్ల నాటి చరిత్రను తనలో దాచుకున్న ఒక ప్రదేశం. 12వ 13వ శతాబ్దం మధ్యకాలంలో దక్షిణ భారతదేశాన్ని పాలించినటువంటి ప్రసిద్ధ కాకతీయ చక్రవర్తులు ఈ ఆలయాన్ని నిర్మించారు. కాకతీయుల పాలనలో కళలు, వాస్తుశిల్పాలకు ఎంతగా అభిమానించారో అనడానికి ఈ టెంపుల్ ఒక ఉదాహరణ. నాటి వైభవానికి, శిల్పకళా చాతుర్యానికి ఒక సజీవ సాక్ష్యం ఈ గుడి. దురదృష్టవశాత్తు కాలక్రమేణా, ముఖ్యంగా మొఘలుల దండయాత్ర సమయంలో ఈ టెంపుల్ అనేక విధ్వంసాలకు గురైంది. ఆలయం బయట మీరు చూస్తున్నటువంటి విరిగిన, చెక్కిన గుర్తులున్నటువంటి విగ్రహాలు అప్పటి విధ్వంసం యొక్క తీవ్రతను మనకు గుర్తు చేస్తాయి. ఒకప్పుడు కలకల్లాడినటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. అయితే స్థానిక ప్రజల ఆత్మవిశ్వాసం, అంకితభావం కారణంగా ఈ ఆలయం పునర్జన్మ పొందింది. ఇది ఒక పురాతన శివాలయం అని గుర్తించినటువంటి గ్రామస్తులు వారి స్వచ్ఛంద కృషితో కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించారు. ఇది వారి భక్తికి, మన సంస్కృతి పట్ల వారికి ఉన్న గౌరవానికి, వారసత్వాన్ని కాపాడాలనే తపనకు ఇది ఒక ప్రతీక. ఇక ఈ ఆలయం యొక్క స్పెషల్ అట్రాక్షన్స్ లో ఒకటి దీని ముందున్నటువంటి 2 అద్భుతమైన శిలా తోరణాలు. ఇవి అచ్చం వరంగల్ కోటలోని కాకతీయ తోరణాలను పోలి ఉన్నాయి. ఈ తోరణాలపై వినాయకుడు మరియు జైన యక్షిని దేవి విగ్రహాలను చెక్కబడి ఉన్నాయి. అయితే కాకతీయ శిల్పకళా నైపుణ్యానికి ఇవి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. టెంపుల్ ముందు ఒక విశాలమైన ధ్వజస్తంభాన్ని మనం గమనించవచ్చు. ఇది ఒక ఏకశిల, అంటే ఒకే రాయితో నిర్మించబడింది. ఈ ధ్వజస్తంభాన్ని ఇక్కడే ఉన్నటువంటి కొండపై ఉన్నటువంటి రాయితో నిర్మించారు. దీనిపై ఒక డమరుకం కూడా మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ ధ్వజస్తంభంపై శివలింగం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఆలయ ప్రాంగణంలో మనకు నాగదేవత విగ్రహాలు, సప్తమాతృకలు, వివిధ రకాలైనటువంటి శివలింగాలు మరియు కొన్ని నంది విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఈ టెంపుల్ పటాన్ చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో శాంతిని, ఆధ్యాత్మికతను కోరుకునే వారికి ఒక గొప్ప ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ చారిత్రక ఆలయాన్ని పునరుద్ధరించడం నిజంగా ఒక అభినందనీయమైన విషయం. ఈ టెంపుల్ని విజిట్ చేయడం ద్వారా మీరు కేవలం దైవ దర్శనం మాత్రమే కాకుండా మన చారిత్రకతను, అద్భుతమైన శిల్పకళను దగ్గరగా చూసే అవకాశం కూడా పొందుతారు. మీరు పటాన్ చెరువు లేదా హైదరాబాద్ సమీపంలో ఉంటే శ్రీ ఇంద్రేశ్వర స్వామి టెంపుల్ను తప్పకుండా సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.